ఓం శాంతి. భగవాన్ వాచ, మొట్టమొదట మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోండి. అప్పుడు ప్రపంచానికి ప్రియంగా అవుతారు. నేను కల్పము యొక్క సంగమయుగంలో ఈ సృష్టిపైన అవతరించి అదే సత్యగీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. దీని ద్వారా ఇది విని సాధారణ మానవుడు దేవ పదవిని ప్రాప్తి చేసుకుంటాడు. ఇప్పుడు అభ్యాసం చేద్దాం. నేనాత్మ ఈ కర్మేంద్రియాలకు రాజును, అనగా యజమానిని అనే స్మృతి ద్వారా రాజయోగం యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకునేటటువంటి సిద్ధి స్వరూప ఆత్మను నేనాత్మ ప్రకాశ స్వరూపాన్ని నా ఎదురుగా నన్ను నేను చూస్తున్నాను. నాతో నేను మాట్లాడుతున్నాను. హే ఆత్మ, నువ్వెంత అందమైన ఆత్మవు. చాలా శక్తిశాలివి. మీ యొక్క ఒరిజినల్ స్వరూపం చాలా ఆకర్షితమైనది మరియు భిన్నమైనది. మీరు ఈ శరీరం యొక్క ఆకర్షణలోనికి వచ్చి కురూపిగా అయిపోయారు. మాయ యొక్క ఈ మాయావి వలలో ఇరుక్కుని నల్లగా అయిపోయారు. హే ఆత్మ, మీ యొక్క వాస్తవిక అసలైన స్వరూపం ఇది కాదు. మీరు బీజరూపుడైన నిరాకార
పరమపిత శివ పరమాత్ముని యొక్క అజర్ అమర్ అవినాశీ సంతానమైన మాస్టర్ బీజరూపులు ఎప్పుడైతే మీరు సంపూర్ణ సతోప్రధాన స్థితిని ప్రాప్తి చేసుకొని ఉండినారో అప్పుడు మీలో ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్య మరియు అంతమము యొక్క సంపూర్ణ జ్ఞానము ఇమర్జ్ రూపంలో ఉండినది. మీరే స్వదర్శన చక్రధారి యొక్క స్వమానముతో అలంకరింపబడి ఉండినారు. మీ యొక్క దేవతా స్వరూపం సంపూర్ణ సతో ప్రధానంగా డబల్ అహింసకులుగా సర్వగుణ సంపన్నంగా ఉండినది. మీరే వికారాల హింస నుండి, బాహుబలము యొక్క హింస నుండి, వాణి లేదా కర్మల ద్వారా చేసేటటువంటి హింస నుండి పూర్తిగా సంపూర్ణంగా ఇచ్ఛా మాత్రం అవిద్యా స్వరూపంలో ఉండేవారు. హే ఆత్మా, మీ యొక్క దృష్టి ఆత్మీయత, దివ్యత, అలౌకికతతోటి నిండి ఉండేది. హే ఆత్మా, ఎప్పుడైతే మాయ యొక్క పరాయి నీడ పడిందో, వికారాల రూపీ రావణునికి వశమైన కారణంగా మీరు
మీ యొక్క సతీత్వాన్ని, పవిత్రతను, సుఖశాంతి యొక్క వారసత్వాన్ని పోగొట్టుకొని అపారమైన దుఃఖితులుగా అయిపోయారు. ఈ వికారాలతో నిండిన ప్రపంచంలో మీ సమానమైన శ్రేయోభిలాషి, సహయోగి, విశాల బుద్ధి, నిశ్చల వేరెవ్వరూ లేరు. ఈ వికారాల దుర్గంధంలో ఇరుక్కొని మీరు మీ యొక్క ఆది సతో ప్రధాన స్వరూపాన్ని మర్చిపోయారు. ఇప్పుడు సంగమ యుగము యొక్క ఈ శ్రేష్టమైన వేళలో బీజరూపుడైన పరమపిత శివ పరమాత్మ తిరిగి మీకు అదే సత్య గీతా జ్ఞానాన్ని అనగా శ్రేష్టమైన శ్రీమతాన్ని ఇచ్చి సంపూర్ణ సతో ప్రధానంగా తయారయ్యేటటువంటి శిక్షణనిస్తూ ఉన్నారు. కాబట్టి హే ఆత్మ, ఇప్పుడు మేల్కో. అజ్ఞానమనే నిద్రను త్యాగం చేసి శివ పరమాత్ముని ద్వారా ఇవ్వబడిన సత్య గీతా జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసి తమ యొక్క కల్పకల్పపు అవినాశి స్వర్గిక రాజ్యభాగ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకునేటటువంటి శ్రేష్టమైన పురుషార్థాన్ని చేయి.